మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జయమగలిగిన దేవుని పిల్లలు, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ ఈ మాటలు తెచ్చుకొని మీ ఎద్దుకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని సమస్తాన్ని భూమి మీద బిడ్డలకి జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవునికి మన ప్రభు యేసు నామములో వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు దేవుడు ఏ మాటలు చేస్తే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే, హెబ్రేలుకి రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట చూడగలిగితే, దేవుని పిల్లరా, ప్రభువు నాకు సహాయకుడై ఉన్నాడు, నేను భయపడను అన్నాడు. అంటే ప్రభు మనకు సహాయంగా ఉంటే మనకి ఎలాంటి భయము ఉండదు. దేవుని పిల్లరా, మనం లోకంలో ప్రతిదీ చూసినప్పుడల్లా భయపడుతూ ఉంటాం. చాలామంది మాట్లాడుతూ ఏదో చూడకుండా చూసినట్టుందండి, జ్వరం వచ్చేసింది, భయపడిపోయిందని మాట్లాడుతుందా. అదే దేవుడు మనకు తోడుగుంటే ఎలాంటి భయము మనకి ఉండదండి. దేవుని పిల్లరా, నిజంగా భూమి మీద ఉన్న మనందరం కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయము కలగకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఒక ధైర్యం కలిగి బ్రతికే స్థితి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన దేవానికి కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి. భయము వలన నా తండ్రి మేము ఎంతోమందినైనా ప్రాణాలు పోగొట్టుకుంటారు, ప్రమాదంలోకి వెళ్తారు, అనారోగ్యం వెళ్తుంటారు తండ్రి. ఎలాంటి భయం లేకుండా సజీవుడు సర్వశక్తిమంతుడు అయిన నువ్వు మాకు తోడుగా ఉన్నావు ఒక నమ్మకంతో, విశ్వాసంతో భూమి మీద నీ బిడ్డలందరూ ధైర్యం కలిగి బ్రతుకున్నట్లు కృప చూపి ఆరోగ్యమేమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.